బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల బాట పడుతున్నారు. ఎండిపోయిన పంటలు పరిశీలించి రైతులకు భరోసా కల్పించడానికి రెడీ అయ్యారు. పార్టీ మారిన నేతలు, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు. వలసల గ్యాంగ్తో పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరిగిందని చెప్పారు. జిల్లాల పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. రేపు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు కేసీఆర్. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తారు. అరవపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. కొందరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం కుట్రలో భాగమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది బోగస్ అని, ఎవరి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. కొంతమంది ద్రోహపూరితంగా అధికారానికి లొంగిపోయో, వాళ్ళు భయపెట్టించే బెదిరింపులకు లొంగిపోయో, స్వార్థం కొరకు, అతి స్వార్థం కొరకు పార్టీని మారింది తప్ప మేము సీట్ ఇచ్చిన వాళ్ళు మేము పోటీ చేయమని పక్క తప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. వరంగల్లో 10-15 మంది పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. అన్నం తినేవాళ్లు ఎవరూ పార్టీ మారరంటూ బీఆర్ఎస్ ను వీడే ఎమ్మెల్యేలు, లీడర్లపై ఫైర్ అయ్యారు గులాబీ నేతలు. అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమో తీరులోనే నాకు తెలియదు, కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తూ ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితిలో ఇవాళ దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్వార్థం కోసమే కొందరు నేతలు పార్టీ మారుతున్నారని అన్నారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పోచారం. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కు పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఈ జహీరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం పనిచేసినవా? ఎప్పుడు చూసినా బీబీ పాటిల్ ఫోటో జహీరాబాద్ కనబడుతుండే. జహీరాబాద్ ఎంపీ గారు జహీరాబాదే కనబడు. మరి ఎక్కడేం చేయకూడదు, కనీసం జహీరాబాద్ టౌన్ కన్నా ఏమైనా చేసినావా? మరి దేని చూసి ఓటేయాలి నీకు? నువ్వు కొత్తని కాదు కదా, పాత కాపే కదా, పాత మనిషివే కదా. నువ్వు బహదూర్ పని చేసి ఉంటే మేమే ఎంబడి వచ్చేవాళ్ళం. మేమందరం కలిసి నీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా ఎంబడి పెట్టుకుని గెలిపించేవాళ్ళం. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్న వారిపై ఫైర్ అయ్యారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. చెడ్డీ గ్యాంగ్ మాదిరిగా ఇది వలసల గ్యాంగ్ అన్నారు. 10 ఏళ్లు అన్ని రకాల పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రోళ్ల. నిజంగా వీళ్ళు పార్టీ మారుతుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చిండు, సంజీవని ఇచ్చి బతికిచ్చిండు. వీళ్ళని ఏముండే వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్కు, తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు ఏముండే వీళ్ళకు? 2011లో రాజయ్య చేతిలో తుక్కు ఓడిపోయిండు. ఇలా తీసుకొచ్చి ఎంపీని చేసినాం. మీ 50 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారు అనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు పంపాడని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను బంజారాహిల్స్ స్టేషన్ కు పంపించారు పోలీసులు. కేటీఆర్ పై ఐపీసీ 504, 505 ఆఫ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.